నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా వైసీపీ నేతలు కావచ్చు వీరంగాలు వేస్తూ గతంలో అక్రమ అరెస్టులని మేము దేనికైనా సిద్ధమని సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ఎన్నో సినిమా డైలాగులు కొట్టారు. అదిగాక నా చావు వస్తే చావుకు ముందు మీసం పైన నా చెయ్యి ఉంటుంది, నా మొహం పైన చిరునవ్వు ఉంటుందని చెప్పేసి కూడా చాలా రకాల మాటలు మనం చూసాం. అయితే మొత్తానికి ఇక్కడ వచ్చినటువంటి ఒక బెయిల్ ముగ్గురికి, కానీ చెవిరెడ్డికి రాలేదు. కానీ చెవిరెడ్డి వీళ్ళని వదిలిపెట్టండు అని చెప్పి గగ్గోలు పెట్టడం కావచ్చు, జైలు లోపల జైలు బయట అంబటి రాంబాబు గారు రంకెలేయడం కావచ్చు. ఏంటి వీళ్ళ భయంలో ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తారు? వీళ్ళతో పాటు వాళ్ళు మర్చిపోయారు. మీరు లాయర్లు అక్కడ వెళ్ళి అడావుడి చేయడం ఏంటి, అక్కడ ఆందోళన చేయడం ఏంటి? వాళ్ళు న్యాయవాదులే కదా, వాళ్ళ విధేంటి? రాజకీయ నాయకులు వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ న్యాయవాదులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పార్టీలు వేడిగా డివైడ్ అయిపోయారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ వృత్తి ధర్మాలను విస్మరించేసి వాళ్ళు పార్టీ మనుషులుగా వ్యవహరిస్తున్నారు. జరుగుతున్న వాతావరణం చాలా స్పష్టంగా మనకైతే అర్థమైపోతా ఉంది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా దాంట్లో ప్రధాన పాత్రధారి, డబ్బులు ఎక్కడెక్కడ చేరవేసే కార్యక్రమంలో పెద్దిరెడ్డిది వాళ్ళ అబ్బాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిది ఏ విధంగా సింహభాగం ఉంటుందో, ఈ మిగిలిన విషయాలన్నింటిలో కూడా ఈ డబ్బులు చేరవేసే విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే విధంగా వ్యవహరించాడనేది స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడ్డాయి. దీంతో పాటు ఈ రోజు అతను రంకెలేయటానికి, హడావుడి చేయడానికి, ఆందోళన పట్టడానికి, బీపీలు పెంచుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇప్పటి వరకు అతని వరకు అనుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా దాంట్లో వచ్చాడు. అంటే త్వరలో వాళ్ళ అబ్బాయిని కూడా కారాగారంలో కూర్చోబెట్టబోతున్నారు. ఇవి తట్టుకోలేకపోతున్నారు. మీరన్నారు సింహాలు అది ఇది అని చెప్పని. ఎప్పుడది, ఏనాడు, ఏ విధంగా మాట్లాడారు? ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా మీరు గమనించుకోండి, ఇటలీకి పులివెందులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఇది సోనియా గాంధీకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి యుద్ధం, దాని గురించి మాట్లాడారు. ఆ తర్వాత సింహం అన్నారు, సింగిల్ గా వస్తుంది అన్నారు. మరి ఆ సింహం, ఆ పులివెందల పులి పోయి ప్రణబ్ ముఖర్జీకి మోకదీరినప్పుడు ఏమైంది? జైలు నుంచి చెల్లెల్లా ఓటేసినప్పుడు ఏమైంది? ఆ తర్వాత మరి వాళ్ళకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం కదా, భారతీయ జనతా పార్టీ కలిసే ఉంది కదా, మరి దానికి సంబంధించి ఏ రోజు కూడా మరి తర్వాత వాళ్ళు విడిగానే పోటీ చేశారు కదా, మరి వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడు ఏమైంది? ప్రత్యేక రాష్ట్ర సాధన అంటే ప్రత్యేక రాష్ట్రంతో పాటు ప్రత్యేక హోదా సాధిస్తాను అని చెప్పని అన్ని విశ్వవిద్యాలయాలు తిరిగి, కళాశాలలు తిరిగి, యువకులను యువతని రెచ్చగొట్టేసి పబ్బం గడుపుకొని 5 సంవత్సరాలు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడా? మొట్టమొదటిసారి ఢిల్లీ వెళ్ళి బయటకు వచ్చినప్పుడు అతను ఏమన్నాడు? వాళ్ళకి కావాల్సినంత సంఖ్యాబలం ఉంది, మనం ఏం చేయలేము, బతిలాడుకోవడం తప్ప అన్నాడు. అంటే అక్కడే సింహం పిల్లి అనేది అర్థమైపోయింది కదా. మరి ఆ తర్వాత మొన్న ముర్ము గారికి ఓటేశాడు కదా, ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారికి ఓటైపోతున్నాడు కదా. ఇప్పుడు చెప్పానండి, ఈ సుకాళ్ళు ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళు, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేరింతలు కావచ్చు, ఆహాకారాలు కావచ్చు, ఆందోళన కావచ్చు, ఆక్రమణ కావచ్చు, ఇవన్నీ కూడా దీని నుంచి పుడుతున్నాయి. వాళ్ళు అక్కడ వాళ్ళు వదిలిపెట్టండి, వీళ్ళని వదిలిపెట్టండి అని చూడడానికి ఇతనెవరు? ఎన్ని గంటలకు వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి 3 వివరాలతో కూడి ఒక దాంట్లో పెట్టేసి కవర్లో అది వీళ్ళకి పంపించాలి. ఎంత సమయం పట్టిద్ది? మీరే వెళ్ళి తీసుకెళ్ళి హెలికాప్టర్ పెట్టుకుని ఇవ్వచ్చు కదా. అంతకుముందు చూసాం కదా, తను ఉండే ఇంటికి రాజధాని ప్రాంతానికి హెలికాప్టర్లో వెళ్ళి ఏ విధంగా చేశారో చూశారు కదా. మరి ఇక్కడ ఎందుకు హెలికాప్టర్లో తీసుకోలేకపోయారంటే మీ చేతుల్లో లేదు, గమనించుకోండి. మీరు కాదు చేయాల్సింది, అక్కడ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. దానికి గగ్గోలు గొడవలు అసలు వాళ్ళు చేసే ఆందోళన చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంది. అయితే అదే నిన్న జైలు బయట అంబటి రాంబాబు మాట్లాడుతూ ముద్దాయిలుగా లోపలికి వెళ్ళారు, కానీ హీరోలుగా బయటకు వచ్చారండి. ఏంటి సార్ ముద్దాయిలు ఏంటి, వీళ్ళు హీరోలు ఏంటి, మళ్ళీ వీళ్ళు జైలుకి వెళ్ళారా? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ముద్దాయిలుగా జైలులోకి వెళ్ళారు, నిర్దోషులుగా బయటకు వచ్చారా? అతను ఒక న్యాయవాదే కదా. ముద్దాయిలుగా జైలులోకి వెళ్ళారు, నువ్వు ఒప్పుకున్నావు. నిర్దోషులుగా బయటకు వచ్చారా? న్యాయస్థానం వీళ్ళు దోషులు కాదు, వీళ్ళు నిర్దోషులు
అని చెప్పి ఏమన్నా తీర్పిచ్చిందా? స్క్వాష్ పిటిషన్ కూడా కొట్టేయలేదు కదా సార్. అదే చెప్పేది నేను. అంటే వాళ్ళు ఏ పార్టీ పరిజ్ఞానం ఉన్న న్యాయవాదులు మనకి ఇక్కడ అర్థమైపోతా ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద గనక న్యాయస్థానం క్వాష్ పిటిషన్ వాళ్ళు వేసుకున్నారు కదా ఈ కేసుకు సంబంధించి, దానికి అనుకూలంగా తీర్పిచ్చేసి వాళ్ళ నిర్దోషులుగా విడుదల చేస్తే ఈ రోజు దానికి సంబంధం లేదు, వీళ్ళు వాళ్ళు అన్నట్టు ముద్దాయిలుగా లోనికి వెళ్ళారు, ఈ రోజు నిర్దోషులుగా బయటకు వచ్చారని చెప్పని కాలరాజు చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉండేది. కానీ ఈ రోజు అలా మాట్లాడే అవకాశం వాళ్ళకైతే లేదు కదా. చాలా స్పష్టంగా తీర్పు ఏ విధంగా వచ్చింది, న్యాయస్థానాలు సిబిఐ ఇప్పుడు ఏదైతే సిట్ దానికి సంబంధించినంత వరకు న్యాయస్థానాల్లో ఈరోజు వాళ్ళకి వెలుసుబాటు వచ్చింది. వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో చూసే పని లేదా? హైకోర్టు తీర్పు దాకా ఎదురు చూడరా వీళ్ళు? సరే చూశారనుకున్నాం, హైకోర్టు వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది, ఎక్కడ పెట్టుకుంటారు మొక్కం? అనుకూలంగా తీర్పిచ్చింది అంటే కేసుని అయితే క్వాష్ చేయట్లేదు కదా, కొనసాగుతూనే ఉంటది కదా, ఎప్పుడైనా పిలిపించవచ్చు కదా, ఎప్పుడైనా లోన్ అయ్యొచ్చు కదా, ఎప్పుడైనా వాళ్ళ పని వాళ్ళు చేయొచ్చు కదా. మరి ఇక్కడ వీళ్ళకి ఏం వెలుసుబాటు వచ్చినట్టు? ఎందుకింత ఆనందపడిపోతున్నారు, ఎందుకింత కేకలేస్తున్నారు? ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర విషయం ఉండి నిర్దోషిత్వానికి సరిపడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే న్యాయస్థానానికి సమర్పిస్తారు కదా. న్యాయస్థానానికి ఈరోజు సిట్టు వాళ్ళు ఇచ్చిన దాంట్లో సంపూర్ణంగా ఆధారాలతో కూడినటువంటి నివేదిక అనేది స్పష్టంగా ఉంది. మీరు దానికి కాదు అని చెప్పుకోవడానికి మీరు ఒక్కడి వరకు ఇంతవరకు న్యాయస్థానాన్ని సమర్పించలేదు, గమనించుకోండి. ఒక్కదానికి కూడా న్యాయస్థానాన్ని సమర్పించలేదు. ఏం జరుగుతుంది ఏందనేది ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడ ఏ విధంగా ఎవరు ప్రవర్తిస్తున్నారు, ఎక్కడ ఎవరిని ప్రలోభ పెడుతున్నారు, ఎక్కడ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తుంది, సిట్టు వాళ్ళు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారు, వాళ్ళకి కాళ్ళకు బంధాలు వేయడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది, అన్ని ప్రజలు గమనిస్తున్నారు. సార్ అయితే ఇదే సెప్టెంబర్లో ఏదైతే అంతిమ లబ్ధిదారుడైనటువంటి వైఎస్ జగన్ కూడా అరెస్ట్ చేయబోతున్నది ఇప్పటికే చాలా వరకు సంకేతాలు వచ్చాయి. సెప్టెంబర్ 9వ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయిద్దని చెప్పేసి ఇప్పటి నుంచో అంటున్నారు. సో అందుకేనా ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంకెలు వేస్తున్నాడు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద పేర్లు కూడా రాబోతున్నాయని సంగతి తెలుస్తుంది. సో అరెస్ట్ తప్పదా అంటే ఏమంటారు సార్? ఇప్పుడు ఈరోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఇంకా అదుపులో తీసుకోవాలా, మీరు గమనించుకోండి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులో తీసుకోవాలా, సునీల్ రెడ్డిని అదుపులో తీసుకోవాలా, నారాయణ స్వామి అదుపులో తీసుకోవాలా, విజయసాయి రెడ్డిని అదుపులో తీసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి దాకా ఎట్లా వెళ్ళగలుగుతారు? ఈ వరుస క్రమంలో జరగాలి కదా. ఒక్కొక్కళ్ళు అదుపులో తీసుకోవాలంటే కనీసం 10 రోజులు కార్యక్రమం చేయాలి కదా. కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్లో కూడా జరగకపోవచ్చు అనేది నా నమ్మకం. ఎందుకంటే న్యాయ ప్రక్రియలో మనం అనుకున్నంత వేగవంతంగా పనులు జరగవు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పరిశీలించాలి, వాళ్ళ పర్యవేక్షణలో నిజమని తేలాలి, అప్పుడు కదా వాళ్ళు తీర్పులు ఇచ్చేది. సార్ మీరు అన్నట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపు 2 ఏళ్ళు విచారణ చేసిన తర్వాత కవితను కావచ్చు, సిసోడియా కావచ్చు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. కానీ ఏపీకి సంబంధించిన సిట్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవాలి. దాదాపు 6-7 నెలల్లోనే ఇలాంటి అభివృద్ధిని ఎలా చూస్తారంటారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు అన్నట్టు అక్కడ నలుగురు, ఎవరు? సిసోడియా ఉప ముఖ్యమంత్రి, ఆ శాఖ మంత్రి, ఒక శాసనసభ్యుడు, ముఖ్యమంత్రి, కవిత, వీళ్ళు 5గురు మా వరకే అక్కడ అయిపోయింది. వీళ్ళు ఒక ప్రైవేటు హోటల్లో వీళ్ళందరూ కలిసి కూర్చున్నారు కాబట్టి వాళ్ళ గురించి అంతవరకు వచ్చింది. కానీ ఇక్కడ తవ్వే కొద్ది కొత్తగా వాళ్ళు వచ్చి బయటకు వస్తున్నారు కదా. అది అక్కడ ముడుపులకి చాలా తక్కువ అవకాశం ఉన్నటువంటి ఏరియా. దాంట్లో ఇంత నష్టపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ మీద అభియోగం. కానీ ఇక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయలు కనపడుతున్నాయి, ఎంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి. దీన్ని విచారణ చేయాలంటే ఎట్లా, ఎంత వేగవంతంగా చేసినా కూడా ఎన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు వాళ్ళతో విచారణ రాంగంలో తీసుకెళ్లి కారాగారంలో కూర్చోబెట్టరు కదా, న్యాయస్థానంలో ఉంచోబెట్టరు కదా. వాళ్ళని ప్రాథమికంగా 1-2 సార్లు 41 నోటీస్ ఇవ్వాలా, వాళ్ళని విచారణ చేయాలా. వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పనప్పుడు వాళ్ళు ఇందుకోసం మేము ఇట్లా విచారించాం, వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాలేదు, తప్పించుకునే మార్గాలు చెబుతున్నారు, కానీ ఆధారాలు ఇవి అని చెప్పని న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధిస్తుంది. ఆ 14 రోజుల్లో మళ్ళీ మేము విచారణ కోసం మాకు ఇన్ని రోజులు కావాలని చెప్పని సిట్ వాళ్ళు కోరతారు. అది న్యాయస్థానం వాళ్ళు 10 రోజులు అడిగితే 7 రోజులు ఇస్తారు, 7 రోజులు అడిగితే 5 రోజులు ఇస్తారు, 5 రోజులు అడిగితే 3 రోజులు ఇస్తారు, వాళ్ళు మంజూరు చేస్తారు. అప్పుడు కూడా వాళ్ళు సహకరించకపోతే
విచారణ కొనసాగుతూనే ఉంటుంది. 90 రోజుల లోపు వాళ్ళ మీద అనుబంధ షార్ట్షీట్ వీళ్ళు సబ్మిట్ చేస్తారు. ఇంత ప్రక్రియ జరగాలి కదా. ఇదంతా ఒక రోజులో 2 రోజుల్లోనే పూర్తయ్యే పనులు అయితే కాదు కదా. పని అందరినీ ఒకేసారి తీసుకునే అవకాశం కూడా లేదు కదా. ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. మనం కేసీరెడ్డి పేరు మనకు తెలియదు, బాలాజీ గోవిందప్ప పేరు మనకు తెలియదు, ఓఎస్టెడ్డి కృష్ణమోహన్ పేరు మనకు తెలియదు, ధనంజయ రెడ్డి పేరు మనకి తెలియదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మనకు తెలియదు, మరి వెంకటేష్ నాయుడు గురించి మనకు తెలియదు. కానీ వీళ్ళందరినీ సిట్టు వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళు అసలు ఏ చోట ఏమేం చేశారని చెప్పని సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి న్యాయం స్థానం ముందు పెడితేనే కదా ఇప్పటి వరకు వాళ్ళకి వెలుసుబాటు గాంధీ 116 రోజులు, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిగిలిన వాళ్ళంతా 113 రోజులు కళ్ళ ముందు కనపడితేనే ఉన్నాయి. బయటకు రాలేదు కదా వాళ్ళు. ఈ రోజు న్యాయస్థానం అవకాశం కలగజేసింది. అది కూడా నిలబడిద్దనైతే నేనైతే భావించట్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దాంట్లో లొసుగులు ఉన్నాయి. మరి ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారనేది తేలాలి. ఇన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఏదైతే లిక్కర్ స్కామ్ మాత్రం రోజుకో మలుపైతే తిరిగిపోతుంది. సో అతి తొందరలోనే చాలా పెద్ద పెద్ద తిమింగలాలే పడబోతున్న సంగతి అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.